వాస్తవంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్కు వలస వచ్చిన వాళ్ళంటే చిరాకు. తమ దేశంలో ఉద్యోగాలు ఎత్తుకెళ్తున్నారని ఇండియా మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇప్పటికే H1B L1 వీసాల మీద 1,00,000 ఆంక్షలు పెట్టారు. ఆయనకు వలస వచ్చిన వారంటే చిరాకు కాబట్టి అంతకు మించి ఇమిగ్రెంట్స్ ను రాకుండా అడ్డుకుంటానని రెచ్చగొట్టి గెలిచారు. కానీ ఆయన తల్లిదండ్రుల గురించి తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ట్రంప్ అసలు జీవితం ఏంటనేది తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఇతరుల గురించి చిన్న చూపుగా మాట్లాడతారు. డొనాల్డ్ ట్రంప్ తల్లి పేరు మేరీ అన్ మెక్లియడ్. మే 10, 1912లో స్కాట్లాండ్లో ఒక మారుమూల ప్రాంతమైన లూయిస్లో పుట్టారు. వాళ్ళు ఉండే ప్రాంతం ఆ రోజుల్లో చాలా అందమైన కొండల ప్రాంతం. ఇక మెక్లియడ్కు 9 మంది అక్కలు. ఈమె అందరికంటే చిన్నది, అంటే 10వ సంతానం అన్నమాట. ఇక మెక్లియోడ్ తండ్రి చేపలు పట్టేవారు. బాగా దొరికితే వాటిని అమ్ముకొని జీవనం సాగించేవారు. ఆ తర్వాత ఒక స్కూల్ టీచర్గా పనిచేశారు ఆయన. వాళ్లకు స్థానిక గెలిక్ భాష తప్ప మరొకటి రాదు. అయితే ట్రంప్ తల్లి చాలా తెలివిగా ఆ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్గా ఉన్న ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆమె నేర్చుకోవడమే కాదు, తన సిస్టర్స్కి కూడా నేర్పారు. ఇంట్లో తలా ఒక చేయి వేస్తే తప్ప డజన మందికి తిండికి భోజనం దొరికేది కాదు. నిరుపేద కుటుంబం. ఇక మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో స్కాట్లాండ్లోని స్కూల్స్ కూడా మూతపడడంతో దొరికిన కూలి పని చేసుకున్నారు. ఇక ట్రంప్ యొక్క తల్లి ఇళ్ళు రాళ్లతో కట్టిన 3 గదుల ఇళ్ళు మాత్రమే. పైన పెంకులు వేసుకుని కొండ మీద ఎత్తైన ప్రాంతంలో కట్టుకున్నారు. వారితో పాటు మరికొన్ని ఇళ్ళు కూడా ఉండేవి. అయితే వారి ఇంటికి ఎదురుగా ఒక ప్యాలెస్ ఉండేది. చుట్టూ మైదాన ప్రాంతంలో అద్భుతమైన ఆ ప్యాలెస్ను చూసి తమకు అలాంటిదే కావాలని ఆశపడేవారు ఆమె. కానీ తమ పేదరికం చూసి జీవితంలో అలాంటివి చూడలేనని ఆమె భ్రమపడేవారు. ఇక స్కాట్లాండ్లో యుద్ధ భయం వారిని వెంటాడింది. అయితే ఆ రోజుల్లో అమెరికా ఇమిగ్రెంట్స్కి స్వాగతం పలికింది. యుద్ధం కారణంగా హాయిగా బ్రతకడానికి అమెరికా రావచ్చని తెలవడంతో స్కాట్లాండ్ నుంచి వేలాది మంది యువకులు యువతలు అమెరికా బాట పట్టారు. ఇంగ్లీష్ బాగా వచ్చిన మెక్లియోడ్ అక్క న్యూయార్క్కు పని కోసం వచ్చారు. ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన ట్రంప్ తల్లి కూడా 17వ ఏట 1930లో అమెరికా వచ్చారు. ఆమె కూడా మొదట ఎమిగ్రెంట్ వీసా మీదనే వచ్చారు. న్యూయార్క్లోని తన అక్క ఇంట్లోనే ఉంటూ పని చేసుకున్నారు. ఆమె ద్వారా కార్నెగీ మ్యాన్షన్లో పని మనిషిగా చేరారు మెక్లియోడ్. అది మహా ధనవంతుల ఇల్లు. అందులో 30 మంది పనివాళ్లు ఉండేవారు. అందులోనే పని చేసుకుంటూ నెలకు కేవలం $10 మాత్రమే తీసుకుంటూ ఉండేవారు. ఇక భోజనం, ఇతర వసతులు ఉచితం. దాదాపు 4 ఏళ్లు ట్రంప్ తల్లి పని మనిషిగానే జీవితం వెళ్లతీసింది. అయితే మెక్లియోడ్ లక్షణాలన్నీ ట్రంప్కు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే జీవితం ఎలా ఉన్నా ఫోజులు బాగా కొట్టేది, అందమైన బట్టలు వేసేది, తొందరగానే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకుని పార్టీలకు వెళ్లేది. క్వీన్స్లోని ఒక పార్టీలో తనకు కాబోయే భర్త ఫ్రెడ్ ట్రంప్ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి మందు తాగాక డాన్స్ కూడా చేశారు. వాస్తవానికి ట్రంప్ తల్లి మెక్లియోడ్ ఆ రోజుల్లో చాలా అందగత్తె. డబ్బులున్న ఫ్రెడ్ ట్రంప్ ఆమెను చూసి పడిపోయారు. అంతేకాదు, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో స్కాట్లాండ్ వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పారు ఆమె. వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్పి మళ్ళీ న్యూయార్క్కు పంపారు. మెక్లియోడ్ది సంప్రదాయ కుటుంబం. ఆమె ఆ రూల్స్ని జీవితాంతం పాటించినా కూడా ఫ్రెడ్ ట్రంప్ను పెళ్లి చేసుకున్నాక స్టైల్గా మారిపోయింది. ఎందుకంటే అప్పటికే బిల్డర్గా, రియల్ ఎస్టేట్గా, వ్యాపారస్తుడిగా బాగా సంపాదించేశాడు. న్యూయార్క్లోని మేజర్ ఏరియాస్ అన్నీ కూడా ట్రంప్ తండ్రి రియల్ ఎస్టేట్ ద్వారా చేసిన వెంచర్స్లేనని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటారు. ట్రంప్ హెయిర్ స్టైల్ కూడా తన తల్లి నుండి వచ్చిందే. తండ్రి ఫ్రెడ్కు 30 ఏళ్లకే బట్టతల వచ్చేసింది. కానీ మహా మేధావి, చురుకైన వ్యక్తి. రోజుకు 18 గంటలు కష్టపడేవారు. ఇంకా చెప్పాలి అంటే చీమ మాదిరిగా కష్టపడేవారు ఫ్రెడ్. ఇక పిల్లలను పెద్ద చేయడం వరకే మెక్లియోడ్ పని. కానీ వారి చదువులు, వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసేవారు. ఫ్రెడ్ ట్రంప్ తన భార్యను మొదట్లో ఇంటికే పరిమితం చేశారు. ఆమెను, పిల్లలను బాగా చూసుకోవాలని ఆదేశించేవారు. 5గురు సంతానం కావడంతో ఆమె జీవితంలో 45 ఏళ్లు వచ్చే వరకు కూడా వారి చదువులు, సంతానమే చూసుకోవడం సరిపోయింది. అయితే ఫ్రెడ్ ట్రంప్ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో మద్యం తాగేవారు కాదు. భార్యతో తాగినా చాలా సీక్రెట్గా గదిలో కొద్దిగా తాగి బయటకు వచ్చేవారు. భార్యను కూడా కంట్రోల్లో పెట్టారు. భర్త ఆదేశాలను ఆమె తూచా తప్పకుండా పాటించేవారు. ఇక ఇంట్లో బూతులు మాట్లాడితే చాలా ఘోరమైన శిక్షలు వేసేవారు ఆయన. 2 కూతుళ్లను లిప్స్టిక్ పెట్టుకోవద్దని ఆదేశించారు. అంతెందుకు, భార్యను కూడా అతిగా మేకప్ వేసుకోవద్దని చాలాసార్లే ఆదేశించారు. చదువు తప్ప మరొకటి ఉండొద్దని వార్నింగ్ ఇచ్చేవారు. అయితే పెద్ద కొడుకును గారాబం చేసి
ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి తీసుకొచ్చిన ఆయనకు పైలట్ కావాలనే కోరికతో బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మద్యానికి బాగా అలవాటయ్యాడు. ట్రంప్ను కూడా ఎన్నోసార్లు తాగి బెదిరించాడు. ఇటు ట్రంప్ తమ్ముడు కూడా తాగి ట్రంప్నే బెదిరించేవాడట. దీంతో తాగుడు అంటే అతనికి అసహ్యం వేసింది. బుద్ధిమంతుడిగా ఉన్న ట్రంప్ను తన తల్లి గారాబంగా చూసుకునేది. డిగ్రీ పాస్ అయ్యాక ఏకంగా రోల్స్ రాయ్స్ కార్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇక తండ్రి వ్యాపారాన్ని ట్రంప్ అందిపుచ్చుకున్నాడు. ట్యాక్సులు ఎగ్గొట్టం నుంచి ప్రభుత్వ అనుమతులకు లంచాలు ఎలా ఇవ్వాలో కూడా తండ్రి నుంచే నేర్చుకున్నారు ట్రంప్. ఇక మెగ్లియోడ్ పిల్లలు పెద్దయ్యాక షో ఉమెన్గా తయారైపోయింది. న్యూ హెయిర్ స్టైల్స్, పార్టీలు, ఇలా భర్త 1999లో చనిపోయినా సరే తన జీవితాన్ని మొత్తం ఆస్వాదించేసింది. డబ్బు ఉండడంతో ఆమె చిన్నప్పుడు ఎంతటి పేదరికాన్ని అనుభవించిందో పిల్లలు సెటిల్ అయ్యాక అంతగా ఎంజాయ్ చేసిందని చెప్పవచ్చు. అంతేకాదు పేద పిల్లల కోసం చారిటీ కూడా పెట్టారు ఆమె. అయితే తండ్రి నుంచి డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టిన ట్రంప్కు తల్లి లక్షణాలు వచ్చిన తండ్రి మార్గంలో నడిచి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. అయితే తల్లి మెగ్లియోడ్ మాత్రం కడు పేదరికం నుంచి భర్త ద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ తల్లి పేరు చెప్పుకోవడానికి ట్రంప్ ఇష్టపడడు. ఆమె పని మనిషిగా చేసిందన్నా కూడా అసలు ఒప్పుకోడు. ఇక ట్రంప్ అధ్యక్షుడు కాగానే తన తండ్రి ఫోటోనే తన టేబుల్పై పెట్టుకున్నారు. అదేమిటంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అమ్మ గారాబం చేసి చదివించి బుద్ధులు నేర్పిస్తేనే ఎంతటి వాడయ్యారని ఆయన మరిచిపోయాడు. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్రంప్ తండ్రి కూడా ఇమిగ్రెంటే. స్వీడన్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారు. కానీ ట్రంప్కు మాత్రం విదేశాల నుంచి వచ్చిన వారంటే చిన్న చూపు. ట్రంప్ తల్లి మాత్రం విదేశీయుల కారణంగానే అమెరికా అభివృద్ధి చెందింది అని కొండ బద్దలు కొట్టి చెప్పేవారు. మొత్తానికి ట్రంప్ యొక్క తల్లి తండ్రి స్టోరీ ఇది.